హలో అండ్ హాయ్ పిల్లలు. ఎలా ఉన్నారందరూ? మీకోసం మరొక కథతో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'జిత్తుల మారి నక్క'. అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో చాలా జంతువులు ఉంటుండేవి. వాటిలో కొంగ మరియు నక్క కూడా ఉన్నాయి. ఈ రెండు ఒకదానికొకటి మంచి స్నేహంగా ఉంటుండేవి. కొంగ చాలా తెలివైనది. ఇంకా చాలా నిజాయితీగా ఉండేది. అది అందరికీ సహాయంగా ఉంటూ అందరితో కలిసిమెలిసి ఉంటుండేది. అయితే నక్క కొంగని చూసి అసూయపడుతూ ఉండేది. తనను ఎవ్వరూ మెచ్చుకోవట్లేదని, కొంగని మాత్రం అందరూ ఇష్టపడతారని, ఇంకా కొంగ మంచితనాన్ని చెప్పుకుంటూ ఉంటారని నక్కకు అసూయగా ఉండేది. అందువల్ల కొంగను ఎలా అవమానించాలా అని ఆలోచించి ఒక ఉపాయం పన్నింది. కొన్ని రోజుల తర్వాత నక్క కొంగ ఇంటికి వెళ్ళి మిత్రమా మిత్రమా అని పిలిచిందన్నమాట. అప్పుడు కొంగ ఇంటి బయటకు వచ్చి ఏమిటి మిత్రమా ఇలా వచ్చావు అని అడిగింది. అప్పుడు నక్క ఏం లేదు మిత్రమా, నేను ఇటుగా వెళ్తూ నిన్ను కలిసి ఒక మాట చెప్పాలని వచ్చాను. నీ అంత నిజాయితీపరుడు, మంచి మనస్సు కలవాడు నా స్నేహితుడవడం నిజంగా నా అదృష్టం. అందువల్ల నువ్వు మా ఇంటికి రేపు తప్పకుండా విందుకు రావాలి. వస్తావు కదూ అని చెప్పింది. అప్పుడు కొంగ అలాగే మిత్రమా, నువ్వు ఇంత ప్రేమతో పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను? తప్పకో వస్తాను. నువ్వు నీ ఏర్పాట్లు చేసుకో అని బదులిచ్చింది. అయితే నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను అని బదులిచ్చి నక్క అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరుసటి రోజు సాయంత్రం నక్క వేడివేడి చేపల పులుసు, సేమ్యా పాయసం లాంటి వంటలు చేసి వాటిని వెడల్పు పాత్రలో పోసి సిద్ధంగా ఉంచింది. ఇంతలో కొంగ నక్క ఇంటికి వచ్చి ఇలా అనసాగింది. మిత్రమా, నువ్వు వండిన వంటకాల వాసన ఎంత అద్భుతంగా వస్తుందో! నా కోసం ఏమేమి వండావేంటి అని ఆత్రతగా అడిగింది. అప్పుడు నక్క అవును మిత్రమా, నీకోసం నేను ప్రత్యేకంగా చేపల పులుసు ఇంకా నేతి పాయసం చేశాను. అన్నీ సిద్ధంగా ఉన్నాయి, పద తిందాం అని కొంగను వడ్డించిన వెడల్పాటి పాత్రల దగ్గరకు తీసుకువెళ్ళింది. తిను మిత్రమా తిను, ఇవి నీకోసమే, కడుపు నిండా తిను, మొహమాట పడకు అని తీయగా కపట ప్రేమ నటిస్తూ కొంగతో అన్నదన్నమాట. అప్పుడు కొంగ తన మీద చూపుతున్న ప్రేమకు ఆనందపడి తిందామని చూస్తే తన పొడవాటి ముక్కు వలన వెడల్పాటి పాత్రలో ఉన్న ఆహారాన్ని తినలేకపోయింది. పిల్లలు, పొడవాటి ముక్కుతో వెడల్పాటి పాత్రలో ఉన్న ఆహారాన్ని కొంగ ఎలా తినగలదు? కొంగను తినకుండా చేయడమే నక్క వేసిన ప్లాన్ అన్నమాట. కొంగ తిప్పలు చూసి నక్క ముసిముసి నవ్వులు నవ్వుకోసాగింది. అది చూసి కొంగ నక్క తనని అవమానించాలనే ఇదంతా చేసి ఉంటుందని తెలుసుకుని ఆకలితో అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇలా కొన్ని రోజులు గడిచాక కొంగ నక్కకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుని నక్క ఇంటికి వెళ్ళి నక్కతో ఇలా అన్నది. మిత్రమా, నువ్వు నా మీద ఉన్న ప్రేమతో నన్ను మీ ఇంటికి విందుకు పిలిచావు. మరి నేను కూడా నీకు మర్యాద చెయ్యాలి కదా. నువ్వు కూడా రేపు మా ఇంటికి విందుకు రావాలి అని చెప్పింది. దానికి నక్క సంతోషించి తప్పకుండా వస్తాను మిత్రమా అని బదులిచ్చింది. ఆనందంతో నక్క మరుసటి రోజు కొంగ ఇంటికి వెళ్ళింది. అప్పుడు కొంగ రా మిత్రమా రా, కూర్చో, వడ్డిస్తాను అని చేపల కూరను ఒక పొడవాటి కూజాలో, పాయసాన్ని ఇంకొక కూజాలో పోసి నక్క ముందు ఉంచింది. ఇప్పుడు నక్కకు పొడవాటి కూజాలో ఉన్న ఆహారం దాని నోటికి అందలేదు. కానీ కొంగ మాత్రం కూజాలోని ఆహారాన్ని చకచకా లాగించి వేసింది. అప్పుడు తెలిసింది నక్కకు తను చేసిన అవమానమేంటో. తన తప్పును తనకు తెలియజెప్పడానికే కొంగ ఇలా చేసిందని నక్కకు చక్కగా అర్థమైంది. తన తప్పు తను తెలుసుకుని కొంగని తనని క్షమించమని కోరింది. అప్పటి నుండి కొంగ ఇంకా నక్క మంచి మిత్రులుగా ఉండసాగాయి. చూసారా పిల్లలు, ఈ కథలో నీతి మనం ఎదుటివారితో ఎలా ప్రవర్తిస్తామో ఎదుటివారు కూడా మనతో అలానే ప్రవర్తిస్తారు.
అందుకే మనం అందరితో మంచిగా ఉండాలి. ఎలా ఉంది కథ మరి? నచ్చిందా? కథ విని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.